చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలంలో ఈరోజు అనేక బూతులలో సర్ఫామ్స్ ఇచ్చారా లేదా, సర్ఫామ్స్ నింపుతున్నారా లేదా, మరి నింపింది ఆన్లైన్ చేస్తున్నారా లేదా అని బూతులు తిరుగుతున్నప్పుడు మన బావు సులోచన అనేటువంటి ఆమె ఇంటికే ఇవాళ వరకు మరి ఫామ్ ఇవ్వలేదు. తనకు బావు గంగాధర్ అనే ఆయనకు కూడా ఫామ్ ఇవ్వలేదు. అదేవిధంగా 302 ఆ బూత్ నంబర్ 302. అట్లా ఈ చొప్పదండి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పని జరుగుతున్నటువంటి చోట జరుగుతుంది, జరగని చోట ఇంకా ఫామ్సే ముట్టలేదంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన దానిలో మనం ఎంత వెనకబడి ఉన్నాం, ఎంత విఫలమైనామనే దాన్ని దయచేసి ఆలోచించండి. ముఖ్యంగా ఇవాళ పనిచేస్తున్నటువంటి బిఎల్ఓలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా బిఎల్ఏలు కూడా దయచేసి ఇంటింటికి తిరగండి. గడప గడపకు గడువు త్వరలోనే ముగిసిపోనున్నది కనుక వాళ్ళు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంటుంది కనుక వెంటనే మన వాళ్ళందరూ కూడా జాగృతమై ఆ గడప గడపకు పోయి ఫామ్ ముట్టిందా లేదా, ముట్టిన ఫామ్ నింపినరా లేదా, నింపిన ఫామ్ ఆన్లైన్లో చేరిందా లేదా అనేటువంటి దయచేసి చూడండి. ప్రభుత్వ గౌరవ కలెక్టర్ జగిత్యాల కలెక్టర్ గారితో కూడా ఆర్డీఓ గారితో కూడా ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా చెప్పడం జరిగింది. ఒక బిఎల్ఓలను కూడా తక్షణమే కలవడం జరిగింది. దానిలో ఆన్లైన్లో చేసుకునే అవకాశం ఉంది చదువుకున్న వాళ్ళకైతే. చదువు లేనటువంటి వాళ్ళకు మరి ఫామ్స్ బిఎల్ఓలు దయచేసి నింపి అలా ఓటు హక్కు కల్పించే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ప్రత్యేకంగా ఎంఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ ప్రత్యేక చొరవ చూపి మరి కొడిమ్యాల మల్యాల మండలాలలో ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చూడవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.